ఈ 3 టర్మ్స్ ఒక వీడియో ఎందుకు చూస్తున్నాం అంటే ఇవన్నీ ఈ 3 రిలేటెడ్ అనమాట. కాబట్టి ఈ 3 క్లిప్స్ యొక్క మీనింగ్స్ మీకు తెలిస్తే డెఫినెట్గా మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. అసలు ఫుటేజ్ అనేది ఏంటంటే మీరు షూట్ చేసిన మొత్తాన్ని ఫుటేజ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీన్ తీస్తున్నారు, ఆ సీన్కి కావాల్సిన ఒక 10-12 షార్ట్స్ తీసుకున్నారు. ఈ మొత్తాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద వీడియోస్ అన్నమాట. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద వీడియోస్. మీరు మొత్తం ఆ సీన్ని ఎడిట్ చేయడానికి ఈ వెడ్డింగ్ వీడియో కానీ బర్త్డే వీడియో కానీ ఎడిట్ చేయడానికి ముందు షూట్ చేసేటప్పుడు తీసుకునే మొత్తం షార్ట్స్ అన్నిటిని కలిపి ఫుటేజ్ అంటారనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బర్త్డే వీడియో చేద్దాం అనుకున్నారు, దానికి ఆ బర్త్డే వీడియోకి మీరు ఒక 30 ఈ ఒక్కదాన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఇంత వీడియో ఉంది అనుకుందాం, ఇందులో మీరు మొత్తం యూజ్ చేయకపోవచ్చు. కొంచెం బిగినింగ్లో ఎండింగ్లో డిలీట్ చేసేసి ఇది యాక్చువల్గా మన టోటల్ షూట్ అనమాట. మొత్తం టోటల్ షూట్ చేసిన దాన్ని ఫుటేజ్ అంటారు. ఇందులో మనం ఈ క్లిప్నే అంటే ఇది మనకు అవసరం లేదు, ఇది డిలీట్ చేసేసి ఓన్లీ ఈ భాగం మాత్రం ఉపయోగిస్తాం అనమాట. దాన్ని క్లిప్ అంటారు అనమాట. అంటే ఒక ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ ఉంటుందన్నమాట. ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ అంటే ఏంటి అనేది మీకు ప్రీమియర్ ప్రోలో తర్వాత తెలుస్తుంది చాలా డీటెయిల్డ్గా. ఇందులో మీరు ఈ వీడియో క్లిప్లో మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు ఏంటి వీడియో అనేది సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది. అందులో మనం చూస్తే ఒక ఫ్రేమ్ అనమాట, అది ఒక ఫ్రేమ్. ఇలా చాలా ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో క్లిప్లో మనకి ఒక ఫ్రేమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది 1 2 3 4 ఫ్రేమ్ నెంబర్స్ అనమాట. వీడియో క్లిప్ అనేది ఇందులో ఒక వీడియోలో సర్టన్ పార్ట్, ఫ్రేమ్ అనేది ఈ క్లిప్లో ఒక ఫ్రేమ్ అనమాట. అంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది మీకు యాజ్ ఎ ఎడిటర్గా, వీడియో ఎడిటర్గా ఎలా ఉపయోగపడాలంటే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనం షూట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనకు ఉండాలి, ఎక్కువ షూట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా తక్కువ షూట్ చేస్తే ఇబ్బంది తప్ప ఎక్కువ షూట్ చేస్తే నష్టమైతే లేదు. అందులో ఎందుకంటే అప్పుడు మనకి మంచి క్లిప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక క్లిప్ 1, క్లిప్ 2, క్లిప్ 3 ఇదంతా కలిపి ఫైనల్ మూవీ అవుతుందన్నమాట. ఫైనల్ మూవీ అంటే ఏంటి, మనం ఈ షూట్ చేసిన ఈ మొత్తం వీడియోస్లో కొన్ని మనం సెలెక్ట్ చేసుకొని మంచివి, వాటిలో మనం ఈ క్లిప్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఫ్రేమ్ అనేది ఏంటంటే ఈచ్ క్లిప్ అనేది ఫ్రేమ్స్తో కూడుకున్నదని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నమాట. ఎందుకంటే ఫ్రేమ్ లెవెల్లో ఒక్క ఫ్రేమ్ అంటే ఒక 1 సెకండ్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి యాజ్ పర్ ఫిల్మ్ ఫ్రేమ్ రేట్. కాబట్టి ఆ 24 ఫ్రేమ్స్లో మీరు ఒక్క ఫ్రేమ్ని కూడా డిలీట్ చేయొచ్చు. అంటే ఇంతవరకు మీరు ఒక నార్మల్ పర్సన్లా చూస్తే వీడియో మనకి 1 సెకండ్ అంటే ఏముందిలే అనుకుంటాం, కానీ ఇప్పుడు 1 సెకండ్లో ఇంకా 24 ఫ్రేమ్స్ ఉంటాయి, అది 48 ఫ్రేమ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకున్నాం. అంటే 1 సెకండ్ని కూడా మనం 48 భాగాలు చేయొచ్చు, లేకపోతే 24 భాగాలు చేయొచ్చు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్వేర్లో చూద్దాం. అసలు ఈ ఫుటేజ్ అంటే ఏమిటి, వీడియో క్లిప్స్ అంటే ఏమిటి, ఫ్రేమ్ అంటే ఏంటి అనేది సాఫ్ట్వేర్లో చూద్దాం. ఇప్పుడు బార్బీ షూట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో డబుల్ క్లిక్ చేస్తే చూడండి. ఇప్పుడు ఈ బార్బీ షూట్ అనేది మా పాప అండ్ వేరే పాప కలిసి ఒక
ఒక బార్బీ బొమ్మను కొనుక్కున్నారు. ఆ బార్బీ బొమ్మను కొనుక్కుని అది ఓపెన్ చేసి వాటితో వాడుకునేటప్పుడు షూట్ చేద్దాం అనిపించింది అనమాట. అది ఒక వీడియోలో చేయాలనేటప్పుడు అట్లీస్ట్ చూడండి ఇవన్నీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజ్లు తీసుకున్నాము, ఇమేజెస్, తర్వాత మూవీస్ చూసుకుంటే 15 క్లిప్స్ అనమాట, 15 క్లిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 15 క్లిప్స్ అంతటిని కలిపి ఫుటేజ్ అంటారనమాట. అందులో ఏం ఉపయోగిస్తున్నామని మనకు తెలియదు. ఇప్పుడు మీరు టెక్నికల్గా మాట్లాడుతున్నప్పుడు ఫుటేజ్ అంతా ఉందా అని అంటే ఇండైరెక్ట్గా ఉంది అనవచ్చు అనమాట. అంటే ఇక్కడ టెక్నికల్గా ఈవెన్ ఫిల్మ్ మేకింగ్లో ఫుటేజ్ అంటే ఏంటంటే షూట్ చేసిందో పాటు ఆల్రెడీ స్టాక్ ఫుటేజ్ అంటారు. అంటే ఒకసారి లైబ్రరీలో ఉంటాయన్నమాట. అలా హై ఎండ్ లెవెల్లో మీకు అర్థమవుతుంది. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫుటేజ్ అంటే ఏంటంటే మీరు మొత్తం షూట్ చేసిన మొత్తం క్లిప్స్ని కలిపి ఫుటేజ్ అంటారని అనిపించాలి. తర్వాత మీకు క్లిప్ అనేది ఇదొక వీడియో క్లిప్, 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 ఇదొక వీడియో క్లిప్ అట్లా అనమాట. కానీ యాక్చువల్గా క్లిప్ అంటే ఏంటంటే మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు ఇందులో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టి మనం కొన్ని ఉపయోగిస్తాం అనమాట. ముందు నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఇవన్నీ తెలియకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇంకా చాలా డీటెయిల్డ్గా వస్తాయి ముందు ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్తాము. ఇది జస్ట్ బేసిక్స్ అనమాట. అసలు ఫుటేజ్ అంటే ఏమిటి అవన్నీ చెప్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంపోర్ట్ చేస్తున్నాను ఆ ఫుటేజ్ మొత్తాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీమియర్ ప్రోలో బార్బీ షూట్ ఇంపోర్ట్ ఫోల్డర్ అన్నాను. ఇప్పుడు ఆ ఫుటేజ్ మొత్తాన్ని మనం సాఫ్ట్వేర్లోకి తీసుకొస్తున్నాము. ఏంటంటే మనం షూట్ చేసిన మొత్తం ఇది ఇందులో మనం ఏదైతే మంచిగా ఉందో అది మాత్రమే మన వీడియోలో డెఫినెట్గా ఇప్పుడు అటు చూశారు పిల్లలు కాబట్టి ఉపయోగించకపోవచ్చు. అది అట్ ద సేమ్ టైం ఒకసారి బ్లర్ కూడా అయింది. సరే పైకి వెళ్ళిపోయింది కాబట్టి అవుట్ పాయింట్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఎంటైర్ క్లిప్లో ఇదే మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మనం ఇలా డ్రాగ్ చేస్తే ఓన్లీ అదే వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మనకు ప్రోగ్రామ్ మానిటర్ ఉంటుంది.
మనకు అదంతా మీకు ఇది ఏమి తెలియాల్సిన అవసరం లేదు. నేను తెలియాల్సింది ఏంటంటే మీకు ఈ క్లిప్లో మనం చాలా చిన్న పార్ట్ మాత్రమే మన యాక్చువల్ వీడియోలో ఉపయోగిస్తున్నాం. చూడండి, ఇదంతా మొత్తం క్లిప్, మొత్తం వీడియో, షూట్ చేసిన వీడియో, బట్ ఇందులో కొంచెం మాత్రం ఉపయోగిస్తున్నాం మనం. దీనిని వీడియో క్లిప్ అంటారనమాట. ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ ఉంది, అది మాత్రం మన యాక్చువల్ ఫైనల్ వీడియోలో ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఫ్రేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే యాక్చువల్గా మీరు ఇది సీక్వెన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనమాట. ఓకే, మనం చూస్తున్నది ఇది ఒక ఫ్రేమ్ అనమాట. ఇక్కడ మీరు బార్లా చూస్తున్నారు, అది ఒక ఫ్రేమ్ అనమాట. ఒక ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్. ఇలా మీరు ఏ ఫ్రేమ్ని కావాలనుకుంటే ఆ ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆ విధంగా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఇది అర్థమైతే ఫ్యూచర్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఫ్రేమ్స్ డిలీట్ చేస్తుంటాం, లేదంటే క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మీకు ఫుటేజ్, వీడియో క్లిప్, ఫ్రేము, వాటి మధ్య ఉన్న రిలేషన్ బాగా అర్థం కావాలనేది ఈ వీడియోకి ఉద్దేశం. ట్రై టు అండర్స్టాండ్ ద వీడియో. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని మీరు స్పష్టంగా ఫుటేజ్ అంటే ఏంటి, వీడియో క్లిప్ అంటే ఏంటి, ఫ్రేమ్ అంటే ఏంటి, అది మీకు ఎలా ఉపయోగపడుతుంది మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనేది కొంచెం బ్రీఫ్గా ఒక 5-10 మినిట్స్ రాస్తే మీకు స్పష్టంగా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.